మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి ఇప్పుడు కొత్తగా 3 ఏఐ మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటేమో ఇమేజ్ జనరేషన్ మోడల్ అయితే, ఇంకొక 2 మనం ఏదైనా ఆడియో ఇన్‌పుట్ ఇస్తే అది టెక్స్ట్‌లోకి కన్వర్షన్ అయితే చేసుకోవచ్చు. అలానే మీరేమైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని నరేషన్ కూడా చేయొచ్చనమాట. ఇలా మల్టిపుల్ మోడల్స్ అని కేవలం మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఏంటి ఆ మోడల్స్, మీరు ఫ్రీగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానెల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్తున్న మోడల్ పేరు ఏంటంటే ఎంఏఐ ఇమేజ్ 2. ఇది ఇమేజ్ జనరేషన్ మోడల్. ఎంఏఐ ట్రాన్స్క్రైబ్ అనమాట. ఇదేంటంటే మీరు ఏదైనా ఒక ఆడియో ఇన్పుట్ ఇస్తే దాని నుంచి ట్రాన్స్క్రైబ్ అయితే చేస్తుంది. ఇంక మూడోది టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ అనమాట. ఈ మూడు కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన అకౌంట్ అయితే మీకు ఉండాలి. మీరు ఈజీగానే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీ మెయిల్ ఐడి ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత playground.microsoft.ai లోకి వెళ్తే కనుక మీకు ఈ మోడల్స్ అన్ని కూడా యాక్సెస్ అయితే అవుతాయి అనమాట. ఫస్ట్ నేను మీకు ఇందులో టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ గురించి అయితే చెప్తాను. సో ఈ టెక్స్ట్ టు స్పీచ్ మోడల్లో ఆల్రెడీ నేను ఒక పర్టికులర్ ఆడియోని అయితే జనరేట్ చేస్తాను. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. I trusted you and you broke that trust. Do you even realize how much that hurt me? It's not just about what you did. మీరు గమనిస్తే చాలా ఎమోషనల్ గా ఆ ఆడియో అయితే ప్లే అవుతుంది, చూసారా? సో ఇలాగా ఒక ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఆడియో కావాలంటే ఆడియో జనరేట్ చేయొచ్చు. అంటే నిజంగా ఒక పర్సన్ రియల్ గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అనమాట. లేదంటే ఒక నరేషన్ స్టైల్లో, లేదంటే ఒక కామెడీ స్టైల్లో, లేదా మల్టిపుల్ వేస్ లో మీరు ఇచ్చిన టెక్స్ట్ ని కాస్త మీరు అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను జనరేట్ చేసిన ఆడియో అయితే ఉందో రైట్ సైడ్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆడియో వరకు మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఒక న్యూట్రల్ ఆడియోని అయితే నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ మనకి స్టైల్ వచ్చి న్యూట్రల్ గా ఉండాలన్నమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను న్యూట్రల్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ వాయిసెస్ కూడా మనకి నచ్చిన అయితే చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. మీకు స్పెసిఫిక్ గా ఎవరు వాయిస్ కాంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు జనరేట్ మీద క్లిక్ చేయాలి. మనకైతే ఇప్పుడు ఆడియో జనరేట్ అయిపోయింది. Hey, how are you doing today? I hope everything is going well. You know, sometimes it's the small things in life that make the biggest difference. ఇది జస్ట్ ఒక న్యూట్రల్ ఆడియో అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్స్ కూడా ఇది చెప్పగలుగుతుందని చెప్తుంది. నెంబర్స్ పెట్టి నెంబర్స్ ఎలా పలుకుతుందో చూద్దాం. దీన్ని మనం ఈసారి నరేషన్ స్టైల్ సెలెక్ట్ చేశాను. In 2026, the global AI market is expected to reach $407 billion. More than 65% of companies are already using AI in some form. The growth rate is approximately 37.3% per year. సో ఇది ఈవెన్ నంబర్స్ కూడా డీటెయిల్ గా నేను చదివింది అనమాట. జస్ట్ 67 అని కాకుండా డైరెక్ట్ గా 67 అని, సో అలాగా డీటెయిల్ గా బాగానే జనరేట్ చేసింది. ఇప్పుడైతే నేను తెలుగు టెక్స్ట్ అంటే మన తెలుగు ఫామ్ లో ఇంగ్లీష్ అయితే ఇన్పుట్ గా ఇచ్చాను. తెలుగులాగా జనరేట్ చేస్తున్నా లేదు చూద్దాం. ఇక్కడ గమనిస్తే వీళ్ళందరూ కూడా అమెరికన్ యాక్సెంట్ సంబంధించిన ఆథర్స్ ఉన్నారు. సో మోస్ట్లీ రాకపోవచ్చు, బట్ స్టిల్ మనం టెస్ట్ చేద్దాం. I can only speak English right now. సో చూసారా, డైరెక్ట్ గా చెప్పేస్తుంది నేను ఇంగ్లీషే మాట్లాడగలుగుతానని చెప్పి. సో ఇప్పుడు ఒక ఎక్సైట్మెంట్ టోన్ తో ఒక ఆడియో జనరేట్ చేద్దాం. సో ఎక్సైట్మెంట్ సెలెక్ట్ చేశాను. Today we are going to talk about a powerful AI tool that can completely change the way you create content. Imagine converting your text into a natural human-like voice within seconds. Sounds interesting, right? Let's get started. Today we are going to talk about సో ఎక్సైటింగ్ అనేది అయితే వచ్చిందనమాట. మీకు కావాల్సిన స్పీచ్ వరకు కన్వర్ట్ చేసుకునే ఒక ఫీచరు. ఇప్పుడు రెండో చూసుకున్నట్లయితే మనకి ట్రాన్స్క్రైబ్ అనమాట. ట్రాన్స్క్రైబ్ ఏంటంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, కానీ నాకు అంత బాగా నచ్చలేదు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక నాయిసీ ఉన్న ఇన్పుట్ ఆడియో ఇచ్చినా కూడా దాన్ని ట్రాన్స్క్రైబ్ చేస్తుందని చెప్పారు. నేను బేసిక్ గా ఉన్న కొన్ని నాయిస్ ఆడియోస్ ఇచ్చిన ఇది డిటెక్ట్ చేయలేకపోతుంది. సో నేను ఒక నాయిస్ ఆడియో ఇన్పుట్ ఇచ్చాను. ఇది యాక్చువల్ గా నాయిస్ ఆడియో అనమాట, బట్ అది ట్రాన్స్క్రైబ్ అయితే చేయలేకపోతుంది. ఇలాగ 2-3 నాయిస్ ఆడియోలు ఇచ్చినా కూడా ఇది బాగా జనరేట్ చేయలేదు, నాకు అంత బాగా అనిపించలేదు. బట్ ఇది కొన్ని శాంపుల్ సంబంధించిన ఆడియోస్ వరకు జనరేట్ చేసింది అయితే చూడొచ్చు మీరు. ఇది ఒక నాయిస్ ఆడియోని ఇది ఎలా కన్వర్ట్ చేస్తుందో వీళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అయితే మాత్రం అసలు మనకే అర్థం కావట్లేదు, బట్ అది మాత్రం టెక్స్ట్ ట్రాన్స్లేట్ చేసింది. బట్ మనం ఏమన్నా కొంచెం మనకు అర్థమయ్యే భాషలో ఉంది ఇచ్చినా కూడా అంత బాగా డిటెక్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. సో ఒకవేళ మీరు ట్రై చేద్దాం అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఇక్కడ అటాచ్మెంట్ ఇచ్చి మీరు ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఇచ్చిన ఆడియో యొక్క టెక్స్ట్ అయితే ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇక మూడోది వచ్చి ఎంఏఐ ఇమేజ్ 2 అనమాట. ఇది వచ్చేసరికి మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే
ఇస్తే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఈ మోడల్లో మనకి స్పెసిఫిక్ రెజల్యూషన్ అనేది ఏం లేదనమాట. మీరు ప్రాంప్ట్ ఇస్తే దానికి నచ్చిన రెజల్యూషన్తో ఇమేజ్ జనరేట్ చేస్తుంది తప్పిస్తే స్పెసిఫిక్ ఆస్పెక్ట్ రేషియోలో మాత్రం ఇమేజ్ అవుట్పుట్ అయితే రావట్లేదు. నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. 28-year-old ఇండియన్ మ్యాన్ సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ చేయమన్నాను. ఇక్కడ చూసారు కదా, సో ఫేస్ వరకు జనరేట్ చేస్తుంది, హెడ్ పార్ట్ అయితే కట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకొక హ్యూమనాయిడ్ రోబోట్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. బట్ ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఈ మోడల్లో మీరు గనక ఎట్ ఏ టైం కొన్ని టాస్క్ చేశారనుకోండి, లిమిట్ అయితే చేసేస్తుంది. ఒక 11 seconds గ్యాప్ తీసుకోండి, ఆ తర్వాత 30 seconds అని, ఆ తర్వాత 1 minute అని చెప్పి అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు 11 seconds అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఒక ఫ్యూచరిస్టిక్ ఏ హ్యూమనాయిడ్ రోబోట్ జనరేట్ చేయమంటే ఇమేజ్ అయితే బాగానే జనరేట్ చేసింది. బట్ వెనకాల టెక్స్ట్ మాత్రం అంత బాగా జనరేట్ చేయలేదు. సో ఇలా మీరు మైక్రోసాఫ్ట్ సంబంధించిన మోడల్స్ ఏదైతే ఉన్నాయో 3 models మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఈ వెబ్సైట్ లింక్ వెళ్తే కనుక మీరు ఫ్రీగానే ఈ మోడల్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ వాయిస్ 1 మోడల్ అయితే నచ్చింది, ఆ తర్వాత ఇమేజ్ 2 మోడల్ నచ్చింది. బట్ ట్రాన్స్క్రైబ్ 1 అనేది అంత బాగా అయితే నచ్చలేదు అనమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మీకు గనక సైడ్ ఇన్కమ్ కావాలనుకుంటే, మీరు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కేవలం ప్రాంప్ట్స్ ఇస్తూ వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటే మన ఏ తెలుగు ఛానల్ తరపున ఏ వైబ్ కోడింగ్ కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. కేవలం ప్రాంప్ట్స్ ఇస్తూ వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయొచ్చు, బిల్డ్ చేసిన వెబ్సైట్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఈ కోర్సులో అయితే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం. కోర్స్ ఫీజు 5,999 రూపాయలు. బట్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 3,999 రూపాయలకి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఎవరైనా కోర్సులో జాయిన్ అవుతుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.